మధ్య కూర్చొని వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞలను ప్రత్యుత్తరాలను విస్మయమందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపోయారు. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగు చేస్తేవి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన మీరెలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలేనని మీరు ఎడగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహించలేదు. అంతటా తండ్రి పని అంటే దేవుని పరలోక తండ్రి పనిలో ఉన్నా, నేను ఆ వాక్యం బోధనలో ఉన్నా కదా అంటున్నాడు. అక్కడ వాక్యంతో అందరితో వింటున్నాడు కదా. వారి ప్రశ్నలు అడుగుతూ ఆయన ప్రశ్నలు అడుగుతున్నప్పుడు వారందరూ ఆశ్చర్యపోయారంట. దేవాలయంలో ఉన్న వారందరూ బోధకులు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండేను. ఆయన వారికి లోబడి ఉండేను. తల్లిదండ్రులకు యేసయ్య లోబడి ఉన్నాడు. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయంలో భద్రము చేసుకున్నాను. ఆఖరి వచనం, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. మొదటిగా ఈ అధ్యాయం అంతా మనం చదువుకున్నప్పుడు మొదట ఏం జరిగింది? ఫస్ట్ పశువులు కాసుకుంటున్న పశువుల కాపర్లు వాళ్ళకు దేవదూత వచ్చి, ఇదిగో ఒక సూచన మీకు చూపిస్తున్నాం. ఇక్కడ పశువుల పాకలో ఒక శిశువు బొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటాడు అని చెప్పి అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి తర్వాత వారు ఎక్కడికి వచ్చారు? దానికంటే ముందు ఏం జరిగింది? ప్రజాసంఖ్య రాయబడినందుకు వీళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి వారికి ప్లేస్ లేదు కాబట్టి వారు ఒక పశువుల పాకలకు వచ్చారు. తర్వాత అక్కడ నుంచి యేసుప్రభు వారు ఎదుగుతుండగా ఒక అద్భుతాలు జరిగిన 2-3 అద్భుతాలు. ఏ విధంగా? ఒక ప్రవక్త వచ్చి వారితో మాట్లాడతాడు, సిమియోన్ వచ్చి వాళ్ళతో మాట్లాడి, ఇది ఈ విధంగా జరుగుతుంది, యేసుప్రభు వారు ఈ విధంగా శిలువగుండా పోతారు, లోకరక్షకుడిగా జన్మిస్తాడు అని. తర్వాత యేసుప్రభు వారు ఆ ఒక 3 రోజులు ఎక్కడ ఉన్నాడంటే ఆయన ఆ దేవాలయంలో ఉండి 12 సంవత్సరాల తర్వాత ఆయన ఆ యొక్క బోధకులతో మాట్లాడుచు జ్ఞానమును పొందుకుంటూ అన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. అన్ని ప్రశ్నలు జ్ఞానం పొందుకున్నాడంట. దేవుని జ్ఞానం, పరలోక జ్ఞానమును ఆయన పొందుకొని ఆ ధ్యానిస్తూ అన్ని చదువుకుంటూ ఆయన దేవుని జ్ఞానంతోనూ మనుషుల సహాయము, దయ అన్నింటినీ పొందుకొని వర్ధిల్లుచున్నాడు. లాస్ట్ వచనం